అంటే మనకేంటంటే మీరు 2 ఇష్యూస్ మెయిన్‌గా ఉన్నాయి. ఒకటి చాలామందికి ఏంటంటే చాలా వరదలు చూశారు వాళ్ళు. 50 సంవత్సరాల్లో ఎప్పుడూ రానటువంటి వరద వచ్చింది ఈసారి. వాళ్ళేమంటున్నారు, మేము చాలా వరదలు చూసాం, ఇది కూడా అంతే కదా అనే ఫీలింగ్‌లో ఉన్నారు. కానీ ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో నేను చెప్పాను. 27 సెంటీమీటర్లు. ఇది అబ్నార్మల్. ఇదే క్లౌడ్ బరస్టింగ్. 37 సెంటీమీటర్లు, 27 కాదు, 37 సెంటీమీటర్లు. 37 సెంటీమీటర్లు అనేది చాలా ఇదిగా ఉంటుంది. అందుకని మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక 50 సంవత్సరాల డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు. అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది, సబ్మెర్జెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి. అందుకే బ్రిటిష్ వాళ్ళు రైల్వే బ్రిడ్జెస్ కట్టారు. మీరు బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు 100 సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే ఒక 25%, 50% ఎక్సెస్ కెపాసిటీ పెట్టారు. ఆల్ అవుట్లెట్స్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు ఉన్నా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా ఎక్కడ అవి ఓవర్ఫ్లో కావడం లేదు. అంటే అంత దూరదృష్టిలో కట్టారు. మనం కూడా కట్టినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులో వచ్చేటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి. నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళల్లో కూడా ఒక వాస్తవం ఉంది. గవర్నమెంట్ అంటే వీళ్ళకు ఏమీ తెలియకుండా మాట్లాడతారు అనే ఒక ఫీలింగ్ ఉంది. మేము అన్నీ చూసాం, వీళ్ళకేం తెలుసు అని. మేము కూడా డేటా అంతా బేస్ చేసుకొని సైంటిఫిక్గా అప్రోచ్ అవుతాం. ఒకవేళ ఇప్పుడు కొన్ని తప్పులు జరిగినా భవిష్యత్తులో మాత్రం సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో నో సెకండ్ థాట్. స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తాం. ఎవరైనా అలాంటి పనులు చేస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలా. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఫస్ట్, పిల్లల సేఫ్టీ ఫస్ట్. ఆ సేఫ్టీకి విఘాతం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా, ప్రైవేట్ చేసినా, గవర్నమెంట్ చేసినా ప్రభుత్వం ఉపేక్షించదు. చాలా కఠినంగా ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతాం. అంటే ఎక్కడెక్కడ అవసరమైంది ఇక్కడంతా వెళ్తున్నారు. ఇప్పటికైతే కొన్ని దగ్గరలో ఆపరేట్ చేశారు. పెదలంక, ఇవి ఏ గ్రామాలు అయితే లంక గ్రామాల్లో ఉన్నాయో అవి మెరుగునైనప్పుడు కట్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రధానంగా వాడుతున్నారు ప్రస్తుతం. రేపు హాలిడే డిక్లేర్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఎల్లుండికి వర్షాలు తగ్గుతాయని కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇప్పుడు పడడం లేదు. నిన్న మధ్యాహ్నం నుంచే మనకు వర్షాలు తగ్గాయి. కానీ క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి వర్షాల వల్ల ఈ నదులన్నీ పొంగే పరిస్థితికి వచ్చింది. అందుకని ఈ రేపు వరకు హాలిడే డిక్లేర్ చేశారు. తర్వాత ఎల్లుండి రివ్యూ చేసుకోండి.